హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజైతే మనం చేపల కూర కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ప్రిపేర్ చేసుకుంటూ మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒక సైంటిస్ట్ ప్రూవ్ చేసిన విషయం గురించి అయితే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఏంటి అని అంటే ఆ టాపిక్లోకి వచ్చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఒక సైంటిస్ట్ అయితే 2 మొక్కలను అయితే పెంచాడంట. ఆ 2 మొక్కలకి రోజు వాటర్ పోస్తూ ఉన్నాడు. వాటర్ పోస్తూ ఒక చెట్టుని అయితే పొగుడుతూ ఉన్నాడు. ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఆ చెట్టుకి. దాన్ని దీవిస్తూ ఉన్నాడు. నువ్వు త్వరలోనే పెద్దగా అవుతావు, మంచిగా ఎదుగుతావు, మంచిగా ఫలిస్తావు అని ఒక చెట్టునైతే పొగుడుతూ ఉన్నాడంట. అయితే రెండవ చెట్టుని ఏం చేస్తూ ఉన్నాడంటే రెండో చెట్టుని శపిస్తూ ఉన్నాడు. దాన్ని ఇష్టపడడం లేదు, దాన్ని బాగా తిడుతూ ఉన్నాడు. నువ్వైతే పైకి రావు, నువ్వైతే ఎదగవు, నువ్వైతే యూజ్ అయితే కావు అని దాన్ని శపిస్తూ దాన్ని నాశనాన్ని కోరినట్టుగా ఆ చెట్టుతో మాట్లాడుతూ ఉన్నాడంట. అయితే ఆ 2 చెట్లతో మాట్లాడుతూ ఉంటే అయితే రోజులు పోంగా అలానే 2 చెట్లకి వాటర్ పోస్తున్నాడు. ఒక చెట్టుని పొగుడుతూ ఉన్నాడు, ఒక చెట్టుని తిడుతూ ఉన్నాడు. అయితే ఇలా జరుగుతూ ఉండగా అయితే కొద్ది రోజుల తర్వాత అయితే ఆ 2 చెట్లు ఏం జరుగుతూ ఉందంటే ఒక చెట్టు అయితే బాగా ఫలించింది. అంటే పొగుడుతూ ఉన్న చెట్టుని, ప్రేమిస్తూ ఉన్న చెట్టు అయితే బాగా గుబురుగా చాలా అందంగా ఫలిస్తూ ఉందంట. అయితే ఈ తిడుతూ ఉన్న చెట్టు ఏంటంటే ఫలించకుండా వాడిపోయి ఒక నిస్సహాయంగా ఉందన్నమాట. కాడలో బలం లేకుండా అలా ఉందన్నమాట. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే అలాగే మనుషులలో కూడా మనుషుల్ని అంటే ఆ 2 చెట్లలో ఇద్దరు మనుషుల్ని పెట్టి నేను అంటే సైంటిస్ట్ చెప్పింది ఓన్లీ మొక్కల వరకే. నేను ఆలోచించుకొని మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నేను అదే 2 చెట్లని 2 మనుషుల్లాగా, ఇద్దరు మనుషుల్లాగా భావించి నేను చెప్తూ ఉన్నాను. అలాగే మన పిల్లలనైనా కానీ, లేదంటే మన పక్కన వారినే కానీ, మన ఫ్రెండ్స్‌నే కానీ, మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడతాము, మనం మంచిగా ప్రేమ చూపిస్తూ మాట్లాడితే వాళ్ళు ప్రేమ చూపిస్తూ ఉంటారు. అయితే అలాగే ఆ ఇద్దరు మనుషుల్ని తీసుకొని నేను ఊహించుకున్న విషయం ఏంటంటే, ఒక మనిషిని తిడుతూ "నువ్వు పనికి రావురా, నువ్వు అసలు పైకి రావురా, నువ్వు అభివృద్ధిలోకి రావురా, నువ్వు దీవించబడవురా, నువ్వు నాశనం అవుతావురా" అని మనం తిడుతూ ఉంటాం చూడండి. అలా అనమాట. అలా ఒక మనిషిని తిడుతూ ఇంకొక మనిషిని "నాన్న నీకేందిరా మస్తు చదువుతూ నువ్వు చాలా అభివృద్ధిలోకి వస్తావు, నువ్వు చాలా ఉన్నత స్థితిలో ఉంటావు, నువ్వు చాలా బాగా అంటే అభివృద్ధిలో ఉంటావు, అందరికీ మించి ఒక స్థాయిలో నువ్వైతే ఉంటావని" ఒక మనిషిని ప్రేమిస్తూ ఒక మనిషిని ద్వేషిస్తూ ఉన్నా కానీ ఆ చెట్ల మధ్య తేడా ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ చెట్ల మధ్య తేడా ఏది, ఒకటి పొగిడిన చెట్టు అయితే ఫలించింది, అభివృద్ధిలోకి వచ్చింది కదా. అదేవిధంగా రోజు తిడుతూ ఉన్న చెట్టు ఏమవుతూ ఉంది, బలహీనమైపోయిందనమాట. ఎదగదల లేక కాండాలు కూడా బలహీనమైపోయాయి. అలాగే మనుషులతో కూడా మనం భావించి మాట్లాడే విధానంలో కూడా పొగుడుతూ ఉన్న వ్యక్తి ఏమో పైకొస్తాడు, మనం తిడుతూ ఉన్న వ్యక్తి ఏమో కుంగిపోతూ ఉంటారు, నిస్సహాయంగా ఉంటారు, నేనేమి చేయలేను వాళ్ళు అన్నట్టుగానే నేను నిజంగా చేతకాని వాడిని, పనికిరానటువంటి వాడిని భావించుకొని అభివృద్ధిలోకి రావాలన్నా కానీ రాలేకపోతూ ఉంటారనమాట. అయితే ఆ విషయం గురించి నేను అనుకుంటూ ఉన్నాను. అవును, నేను ఒక్కొక్క విషయం ఒక్కొక్కసారి అయితే మా చిన్న బాబు, పెద్ద బాబుని కూడా నేను అలానే పెద్ద బాబుని పొగుడుతూ చిన్న బాబుని తిడుతూ ఉంటాను. ఇక బాబు కూడా అలాగే తయారవుతూ ఉన్నాడని నాకు ఈ సైంటిస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒకరోజు ఈ సైంటిస్ట్ చేసింది ఈ ఎక్స్పెరిమెంట్ అనేది నాకు కనిపించింది. నేను అలానే ఆ ఎక్స్పెరిమెంట్ లాగానే నేను కూడా పిల్లల మీద అలానే ఎఫెక్ట్ చూపించాను. ఇద్దరిని పొగుడుతూ ఉన్న, మంచిగా ఇద్దరిని ఒకేలాగా చూస్తూ, ఇద్దరిని ఒకేలాగా పొగుడుతూ ఉన్నప్పటి నుంచి మా చిన్న బాబు బాగా దూలవాడు. అంటే చాలా కరుకు, చురుకు బాగుంటదనమాట. చెప్పిన మాట వినడు, పిలిచినా రాడు. అలా చేస్తూ ఉండే బాబు కూడా నేనేం చేస్తున్నా, "అరే నాన్న నువ్వు చాలా మంచోడు, నువ్వు గుడ్ బాయ్‌రా, నువ్వు నా మాట వింటావురా, కదరా నాన్న, రా నాన్న, రా బంగారం" అంటూ ఉంటే వాడు కూడా గోల నన్ను విసిగించడం మానేసి కొంచెంగా ఇంప్రూవ్ అయ్యాడనమాట. నా మాట వినడానికి, నా మాట నేను ఏదైనా చెప్తే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు. నాకప్పుడు అనిపించింది కదా, అవును కదా, ఇలా చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో మనుషుల మీద కూడా ఇలా మాట్లాడుతూ ఉంటే ఇలానే చేస్తూ ఉంటారనుకుంటా అని నాకు అనిపించింది. నాకు కూడా మీకు చెప్పాలనిపించింది. అందుకనే దయచేసి మీకు నేను చెప్తూ ఉన్నాను. మీరు కూడా అలాంటిది వ్యక్తిత్వం కలిగి
ఎవరైనా మీ చుట్టుపక్కల కానీ మీ పక్కన కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు నిస్సహాయంగా ఉన్నా సరే మీరైతే మాత్రానికి వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళకు ఆ బాధల నుంచి రిలీఫ్ చేయడానికి, అంటే ఆ బాధను మనం వాళ్ళకైతే తీర్చలేము గానీ, మనం చెప్పే మాటల ద్వారా అయితే వాళ్ళు కొంచెం బలపడుతూ ఉంటారు కదండీ! ఆ విషయం అయితే మీకు చెప్పాలనుకున్నాను. చాలా ఇప్పటివరకు నాకు టైం వేచించి చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూసారా అండి, మీతో మాట్లాడుతూ ఉంటే నాకు టైం కూడా తెలియలేదండి. నేను మీతో మాట్లాడుతుండగానే నా ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ కర్రీ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మీ ఇంటి దగ్గర మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను టేస్ట్ చేశానండి. చాలా రుచిగా ఉంది. చాలా బావుంది. ఈ ప్రాసెస్‌తో కూడా మీరు ఒకసారి ఇంటి దగ్గర ఫిష్ కర్రీ వండుకునేటప్పుడు ట్రై చేయండండి. ఓకే అండి. చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్ అండి. వాచింగ్ అవర్ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.